International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ ప్రచారం హోరెత్తుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ భూమినే తలపిస్తుందని చెప్పుకోవచ్చు. అవును, మాటలతోనే యుద్ధం జరుగుతోందంటే కనుక అంతకు మించేనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించేటువంటి వ్యూహాలతో వెళ్తున్నారు, పార్టీలకు సంబంధించేటువంటి వ్యూహం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం తెనాలి. తెనాలి నుంచి ఎవరు ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నారు అసెంబ్లీకి అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, అక్కడ వినబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు అన్నాబత్తుని శివకుమార్. అలాగే జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఇక్కడ బరిలోకి దిగుతున్నారు నాదెండ్ల మనోహర్. ఒక్కసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు శివకుమార్. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత శివకుమార్. అలాగే ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ కూడా. మాజీ మంత్రి సత్యనారాయణ కుమారుడు. మొదట టీడీపీలో ఉన్నారు శివకుమార్. అలాగే టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరారు ఈయన. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2019లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు శివకుమార్. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఇక్కడ బరిలోకి దిగుతున్నారు జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్. ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, గెలిచారు. స్పీకర్గా కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం ఈయన సొంతం. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2018లో జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్. 2019లో జనసేన నుంచి పోటీ చేశారు, ఇక్కడ కూడా ఓటమిని చవిచూస్తున్న పరిస్థితి. నాదెండ్ల మనోహర్కి సంబంధించిన ప్రొఫైల్ ఇది. ఇక తెనాలికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే, తెనాలి నియోజకవర్గాన్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక గుంటూరు లోక్సభ స్థానంలో భాగం తెనాలి నియోజకవర్గం. ఎస్సీ ఓటర్లు ఇక్కడ అధికం. తెనాలి, కొలిపర మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. ఇది తెనాలికి సంబంధించి క్లుప్తంగా చూస్తే కనుక ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 46,000 ఓట్లు, కాపు సామాజిక వర్గానికి 35,000 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి 26,000 ఓట్లు, ముస్లిం సామాజిక వర్గానికి 22,000 ఓట్లు ఉన్నాయి, వైశ్య సామాజిక వర్గానికి 16,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీలకు సంబంధించి ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు, అలాగే అభ్యర్థులు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు, ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామారావు, ఇక్కడ శివకుమార్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతుంటే జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్న పరిస్థితి, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎటువంటి అంశాలు కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు పార్టీల నుంచి కూడా ఇద్దరు ఏదైతే సీనియర్లు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వైసీపీ నుంచి అన్నాబత్తుని శివకుమార్, ఆయన ఇప్పుడు 3వ సారి పోటీ దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే నాదెండ్ల మనోహర్ చూసుకున్నట్లయితే ఇప్పటికి 4 సార్లు తెనాలి నుంచి పోటీ చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగనే 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే 2014, 2019లో కూడా చూసుకున్నట్లయితే ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయన 5వ సారి బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ కూడా పోటీ అయితే మాత్రం చాలా టఫ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 2004, 2009లో నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. 2004లో గెలిచిన తర్వాత 2009లో గెలిచిన సమయంలో ఆయన స్పీకర్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనూ ఆయన తన హయాంలో 10 ఏళ్ల హయాంలో జరిగినటువంటి ప్రధానంగా అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి చూసి ఓటేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా కూడా ఆయన 2009లో స్పీకర్ గా గెలిచిన తర్వాత తెనాలి టౌన్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు భారీ స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ చూసుకున్నట్లయితే వాళ్ళ తండ్రి రాజకీయ ఏదైతే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తండ్రి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో గెలిచారు. మళ్ళీ 24లో కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇద్దరు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పరిస్థితులు ఉండటంతో
సో ఇద్దరికీ కూడా భారీ స్థాయిలో అనుచరగణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా అవి తనకి అడ్వాంటేజ్ గా మారతాయని అన్నాబత్తుని శివకుమార్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నాబత్తుని శివకుమార్ ఒకటే చెప్తున్నారు, లోకల్ గా ఉండే వాళ్ళని మీరు ఎన్నుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఆయన హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానో అందుకని తననే గెలిపించాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నాదెండ్ల మనోహర్ మాత్రం ఒకటే చెప్తున్నారు, తాను చేసినటువంటి అభివృద్ధి చూడండి, గతంలో తనను గెలిపించిన సమయంలో తెనాలికి సంబంధించి భారీ స్థాయిలో అభివృద్ధి చేశాను, ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అదే స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇద్దరికి కూడా పోలింగ్ ఏదైతే ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా గట్టిగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సామాజిక వర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఓట్లు అనేది ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నాయి. 46,000 వరకు ఎస్సీ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ముస్లిం, వైశ్య, రెడ్డి, సో వీటన్నిటికీ కూడా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటి తర్వాత ఏదైతే ఎస్సీల తర్వాత చూసుకున్నట్లయితే కాపులు 32,000 ఓట్లు ఉన్నాయి. సో ఈ కాపులు కూడా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత 3వ స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. అలాగనే తెనాలి టౌన్ లో వైశ్య సామాజిక వర్గ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. అలాగనే కొల్లిపర మండలంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 15,000 ఓట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో తెనాలి రూరల్ కావచ్చు, తెనాలి అర్బన్ కావచ్చు, ఈ రెండిట్లో ఓటింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కాపులు అలాగనే వైశ్య కమ్మ అనేది కీలకంగా మారుతుంది. కొల్లిపర మండలంలో రెడ్డి ఓట్ బ్యాంక్ అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో తాను పనిచేసినప్పుడు ఏది ఎమ్మెల్యేగా స్పీకర్ గా పనిచేసినప్పుడు చూసుకున్నట్లయితే ఆయనకి పూర్తి స్థాయిలో కేడర్ ఉంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నేపథ్యంలో కొల్లిపర మండలంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం నేతలందరూ తనతో టచ్ లో ఉన్నారు. తాను వాళ్ళకి పని చేసి పెట్టాను, ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు తన వైపే మొగ్గు చూపుతారని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా నుంచి కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకే ఒక్క సీటు తెనాలి కేటాయించారు. సో జనసేనకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగనే నెక్స్ట్ కమ్మ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ని ఇక్కడ నుంచి పోటీకి దించడంతో కమ్మ అలాగనే కాపు ఓటర్లు సాలిడ్ గా పడినట్టయితే ఖచ్చితంగా తన గెలుపు ఈజీగా ఉంటుంది. అలాగనే గతంలో తాను చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి అలాగనే తాను లోకల్ గా అందుబాటులో ఉంటానని చెబుతున్నటువంటి ఎజెండాని ముందుగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి వైసీపీకి సంబంధించి అన్నాబత్తుని శివకుమార్. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ పోటీ అయితే మాత్రం టఫ్ గా ఉంది. తాను అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. అలాగనే నాదెండ్ల మనోహర్ తనను చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓటేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్. రైట్ రామారావు. సో మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఉత్కంఠకర పోరు తప్పకపోవచ్చా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. సో చూద్దాం మరి అక్కడ ఎవరిని ప్రజలు తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది జూన్ 4వ తారీఖున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.